హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మీ దగ్గర ఒక బడ్స్ ఉన్నట్టయితే అది వైర్డ్ బడ్స్ అయినా సరే లేకపోతే వైర్లెస్ బడ్స్ అయినా సరే మీరు రెండిట్లలో రెండు పాటలు అయితే వినొచ్చు అనమాట. ఒక దాంట్లో ఆయా షేర్ వినొచ్చు, ఒక దాంట్లో ఇంకో పాట కూడా వినొచ్చు అనమాట. ఇవే పాటలు కాకుండా మీరు రకరకాల పాటలు అనేవి ఈజీగా అయితే ఒక బడ్లో ఒక దాన్ని ప్లే చేసుకొని ఇంకో బడ్లో ఇంకో పాటను కూడా ప్లే చేసుకొని వినొచ్చు అనమాట. సో అది ఏ విధంగా వేయాలి, ఏం కథ అని చెప్పేసి ఈ రోజు మీకు ఈ వీడియోలను అయితే కంప్లీట్గా చెప్పబోతున్నాను. దీనికి సంబంధించి మనకు మొబైల్ యాప్ ఒకటి ఉంటుంది అనమాట. అది వచ్చేసి మన ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉంటుంది. దాని పేరు ఏంటిదో మీకు ఈ వీడియో యొక్క ఎండింగ్లో అయితే చెప్తాను, ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ విధంగా టూ ఆప్షన్స్ అయితే కనబడతాయి అనమాట. స్ప్లిట్ మ్యూజిక్ ప్లేయర్ అని చెప్పేసి స్టార్టింగ్లో కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్టయితే మనం ఇక్కడ ఈ ఆప్షన్స్లోకి అయితే ఎంటర్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ ప్లేయర్, అదే విధంగా రైట్ సైడ్ ప్లేయర్ కూడా కనబడుతుంది కదా. సో ఇక్కడ మీరు లెఫ్ట్ బడ్లో ఏది ప్లే కావాలి, రైట్ బడ్లో ఏది ప్లే కావాలని చెప్పేసి ఇక్కడనైతే చూజ్ చేసుకోవచ్చు. సో ఆ ప్లే బటన్ మీద ప్రెస్ చేస్తే మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ లిస్ట్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. అక్కడ నుంచి మీ సాంగ్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు ఈజీగా అయితే లెఫ్ట్ సైడ్ దాంట్లో ఏది ప్లే కావాలి, రైట్ సైడ్ దాంట్లో ఏది ప్లే కావాలి అని చెప్పేసి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా క్రేజీగా అయితే వినబడుతుంది మీకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పాట విన్నట్టయితే. అంతేకాకుండా ఇది ఎక్కడ మెయిన్గా యూస్ఫుల్ అవుతుంది అంటే, మీ ఫ్రెండ్ కనుక వేరే సాంగ్ ఇందాం అనుకొని అదే విధంగా మీరు ఇంకో సాంగ్ ఇందాం అనుకున్నారనుకోండి, మీ దగ్గర ఒకటే మొబైల్ ఉండి అనుకున్నారనుకోండి, అప్పుడు ఆ టైంలో ఇదైతే యూస్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. సింపుల్గా అప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక లెఫ్ట్ సైడ్ బడ్డా లేకపోతే రైట్ సైడ్ బడ్డా మీరు తీసుకొని మీకు నచ్చిన సాంగ్ అనేది దాంట్లో ప్లే చేసుకొని మీ ఫ్రెండ్కి వేరే నచ్చిన పాటను అయితే సెలెక్ట్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో అతను ఆ పాట వింటారు, మీరు ఈ పాట వింటారు కాబట్టి ఈజీగానైతే మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు ఈ యాప్ ద్వారా మీ సాంగ్స్ అనేది వినుకుంటా. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది మనకు వర్కౌట్ అయితే కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి సింపుల్ యాప్ అనమాట. ఎటువంటి యాడ్స్ రావు, ఎటువంటి ఇరిటేషన్ అయితే తెప్పియదు అనమాట. సింపుల్గా అయితే మన మ్యూజిక్ ప్లేయర్ ఏ విధంగా వర్క్ అవుతుందో అదే విధంగా వర్క్ అవుతుంది. దీంట్లోనే మనకు నార్మల్ ప్లేయర్ కూడా అవైలబుల్గా ఉంది. మీరు కావాలనుకుంటే దాని సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఇంత ముందు చూపెట్టినట్టుగా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీరైతే పాటలు అయితే వినొచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, ప్లే స్టోర్లో ఏ విధంగా సెర్చ్ చేస్తే ఈ యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తాను అనమాట. ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది, స్ప్లిట్ మ్యూజిక్ ప్లేయర్ అని చెప్పేసి. ఇక్కడ మీరు చూస్తారు కదా స్క్రీన్ పైన, ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే మనకి టాప్ లోనే ఈ అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట, చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టే డ్యూయల్ మ్యూజిక్ స్ప్లిట్ MP3 ప్లేయర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ ఎంజాయ్ చేసేది ఉంటుంది అనమాట. రకరకాల పాటలు అనేవి లెఫ్ట్ సైడ్ బర్ లో ఒక పాట, రైట్ సైడ్ బర్ లో ఒక పాట, లెఫ్ట్ ఇయర్ ఫోన్ లో ఒక పాట, రైట్ ఇయర్ ఫోన్ లో ఒక పాట అనుకుంటా. సో ఈ విధంగానైతే మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట సాంగ్స్ అనేవి, ఒకవేళ మీరు మ్యూజిక్ లవర్ అయితే. ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ రోజు ఈ అప్లికేషన్ అనేది వర్క్ కావడం జరుగుతుంది అనమాట. ఐ హోప్ ఈ అప్లికేషన్ వచ్చేసి మీకు చాలా బాగా వర్క్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ ని మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. అంతేకాకుండా బెల్ ఐకాన్ కూడా చాలా మంది ఆన్లైన్ అయితే పెట్టుకుంటారు అనమాట ఈ మధ్య. సో బెల్ ఐకాన్ కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు డైలీ ఒక వీడియో అయితే రావడం జరుగుతుంది. ఏదో ఒక ట్రిక్ అయితే మీకు యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి చెక్అవుట్ అయితే చేయండి. అట్లే ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా రకాల ట్రిక్స్ అయితే ఉన్నాయి అనమాట. అన్ని మీకు అవసరం వచ్చేటే ఉన్నాయి, ఎటువంటి ల్యాగ్ లేకుండా అన్ని చెప్పినా అనమాట. చూడడానికి అయితే ట్రై చేయండి.